కైలాస్ నుంచి మీరు చేస్తున్నారు కదా, అప్పటి సినిమాకి అంటే ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. సో అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి ఏమి మార్పులు వచ్చాయి? చాలా మార్పులు వచ్చాయి అంటారా? చాలా చాలా మార్పు అంటే కొంచెం కొంచెం కాదు. అప్పుడు ఒక సీన్ ఉందనుకోండి, ఒక ఆర్టిస్ట్ ఉందంటే ఈవినింగ్ పేపర్ పంపించేవాళ్ళు. ఆ సీన్ పేపర్ పంపించి దాన్ని డైలాగులు చదువుకొని రాత్రి అంతా చదువుకొని దానికి అప్పుడు ప్రాంప్టింగ్లు అవి ఉండేవి కావద్దు కదా, చచ్చినట్టు మనం దాన్ని బైహార్ట్ చేసుకొని డైలాగ్ ఓన్గా చెప్పగలిగి ఉండాలి. నువ్వా నేనా అని పోటీ కూడా ఉండేది అప్పుడు అనమాట. ప్రాంప్టింగ్ కానీ ఏది ఉండేది కాదు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం, ఈయన రామారావు గారి సినిమా బ్రహ్మం గారి చరిత్ర, దాంట్లో ఒకే ఒక సీన్ నాకు సోది చెప్పే వేషం. ఆయన ఆఫీస్కు పిలిపించి, ఏమండి జానకి గారు, ఈ క్యారెక్టర్ మాకు వెంకటేశ్వర మహాత్సవంలో జయచిత్ర గారు వేశారు, మీరు వేస్తున్నారు, మీరు బాగా చెయ్యాలి, ఇదిగోనండి సీన్ పేపర్, ఇంటికి తీసుకొని వెళ్ళి నెక్స్ట్ డే షూటింగ్కి ఆ పేపర్ ఇచ్చి పంపించారు. ఆ సీను చదువుకొని నేను, ఆయన అంటే అసలు ముందే భయం ఆయన చూడగానే, కానీ చాలా ఇదిగా మాట్లాడేవారు ఆయన. ఎందుకనో ఒక భయమో భక్తో ఏంటో ఆయన చూడగానే ముందు నోటంటే ఆ మాట రాదనమాట. కానీ అక్కడ సెట్లో మాత్రం చాలా ఇదిగా ఇలా చేయండి అలా చేయండి అని చక్కగా చెప్పి చేయించుకునేవారు ఆయన. అలాగా ప్రతి సీను కూడా ఆర్టిస్టులు ఇళ్ళకి పంపించేసేవాళ్ళు. ఇప్పుడు అది ఏం లేదు కదా, సీన్ ఏంటో తెలియదు, ఏ డైలాగ్ ఏంటో తెలియదు, వాళ్ళు ఏది చెప్తే అది వినేసి మనం చెప్పే పరిస్థితి వచ్చేసింది. స్పీడ్ కొంచెం ఏమన్నా లాగి కొంచెం ఉండండి టైం ఏముండి అంటే విసుక్కోవడం కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ఓన్ చేసుకోవడానికి కూడా కుదరదు. వాళ్ళు చెప్పింది ఏదో చెప్పేసి మనం అప్పచెప్పేయడమే తప్ప అలాగని వదిలేసే డైరెక్టర్స్ కూడా లేరు. కొంతమంది ఇప్పటికీ దాన్ని పట్టుకొని అలా కాదమ్మా ఇలా చేయాలని చెప్పి చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే పరిస్థితులు మారిపోయాయి, స్పీడ్ అయిపోయింది అంత ప్రొడక్షన్. మరి అప్పుడంటే సంవత్సరాల తరబడి చేసేవాళ్ళు, ఇప్పుడు అలాగేం లేదు కదా, నెలల్లో ముగించేయాలి. దానివల్ల స్పీడ్ వల్ల ఏమిటంటే చాలా మార్పులు వచ్చాయి, ఒక రకంగా కాదు కదా, అనేక రకాల మార్పులు వచ్చాయి ఇండస్ట్రీలో. ఏలంటే అక్క చెల్లెళ్ళను పోవే, చెయ్యంటే అన్నదమ్ములను పోవే, భుజమంటే ఇంటాయనను పోవే, తలంటే దేవుడనుకోవే మా తల్లే, నేడు కన్నుకునికే ఏడ కనవత్తాది, తాళిగట్టే ఓడు దర్శనమిత్తాడు, బీదవాడని పేలు పోవద్దే తల్లి, కూటికే లేదని సంకోచించవద్దే మా అమ్మ, పుణ్యం కొద్దీ నీకు పురుషుడవుతా తల్లి, రేపు నీ ఇంటికే వస్తాడు చూడవే నా తల్లి, చూసి ఆ 3 ముళ్ళు ఏంచవే మా అమ్మ. నీ మాట నిజం కావాలి గాని నీకు పప్పనం పెట్టి 2 మాటలు ఇస్తాను, పెళ్లి నాటికి నువ్వు కూడా రావాలి. నే లేకుండా పెళ్ళెట్టా జరుగుద్దామో. తెలుగులో కాకుండా మిగిలిన చిత్రాల్లో కూడా, అంటే మిగిలిన భాషా చిత్రాలు కూడా ఏం చేయడం లేదా, మీరు చేస్తున్నారా? తమిళ కూడా ఈ మధ్యలో ఏం చేయలేదండి. నేను తమిళ్లో కూడా మంచి మంచి వేషాలు వేసాను. నేను భాగ్యరాజు గారి సినిమాలు కానీ ఇవన్నీ కూడా మంచి వేషాలు వేసాను, కానీ ఇప్పుడు ఏం చేయలేదు. సీరియల్స్లో దిగిన తర్వాత ఒక మంచి పేరు, ఎందుకంటే జనానికి దగ్గరగా వెళ్ళే మీడియా కాబట్టి ఇది. అంటే ఇప్పుడు ఎక్కువ టీవీలో చూస్తున్నా. అవును, ఎక్కడికి వెళ్ళినా ఇన్ని వందల సినిమాలు అన్నీ గంగలో కలిసిపోయాయి. మీరు ఆ సీరియల్లో బాగా చేశారండి, మీరు అందులో బాగున్నారండి, ఇందులో బాగా చేస్తున్నారండి అని అంటున్నారు అనమాట. అలాగండి, చాలా సంతోషం అనుకుంటా. అది అంటే మీడియా ప్రతిరోజు చూసేది కాబట్టి జనానికి మనసులో నిలిచిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా డబ్బింగ్ విషయానికి వస్తే మీకు బాగా పేరు తెచ్చింది సీతారామయ్య గారి మనవరాలు. అవును, సీతారామయ్య గారి మనవరాలు చెప్పాను. అందులో రోహిణి అట్టంగడి గారికి అదొక సినిమా, రాత్రి అదొక సినిమా చెప్పాను. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ చేసిన, బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు, అందులో 3 సినిమాలు ఆవిడకి చెప్పాను, రోహిణి హట్టంగడి గారికి. అంటే ఆవిడ వాయిస్ అసలు యాక్చువల్గా ఆవిడ వాయిస్ లాగానే అనిపిస్తుంది, అంటే అంతగా మౌల్డ్ చేసుకున్నారు అనమాట. అవునండి, క్రాంతి గారు కదా, ఆయన వదిలేవారు కాదు, మార్నింగ్ టైమ్స్లో చెప్పించేవారు డబ్బింగ్. వాయిస్ అప్పుడు ఫ్రెష్గా ఉంటుందని చెప్పి పొద్దున్నే 7 గంటలకు వచ్చి కూర్చునేవారు ఆయన, క్రాంతి కుమార్ గారు. ఆయన ఆ టైంలోనే ఒక 7, ఆ అమ్మాయి కూడా మన రోజారమణ గారు మీనాకి చెప్పారు కదా, ఆ టైంలోనే చెప్పించుకునేవారు కూర్చొని ఆయన, వాయిస్ ఫ్రెష్గా ఉంటుందని చెప్పి. ఏంటన్నమ్మా పొద్దుటి నుంచి ముభావంగా ఉన్నావు నాతో, ఏమైంది? చూడు,
నాతో ఎక్కువగా వాగొద్దు. నీ పనేదో నువ్వు చూసుకొని నీ తోవలు నువ్వు పో. అమెరికా నుండి వచ్చావు, అమెరికా పోతావు. నీ మీద ఆశలు పెట్టుకునేవి లాభం? ఇంతకాలం మీ నాన్న కోసం కలవరించాను, ఇక ముందు నీ కోసం కలవరిస్తూ చావాలి. నా వల్ల కాదమ్మా. పిచ్చినానమ్మా, అదా నీ దిగులు. నేనెక్కడికి వెళ్ళను, మా నాన్న వచ్చి పిలిచినా వెళ్ళను. నిన్ను విడిచి అసలు నేను వెళ్ళను. ఇంకా ఫ్యూచర్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏమీ చేయాలనుకుంటాం లేదండి. చెప్తున్నాను కదా, దేవుడు శక్తి ఇచ్చినంత వరకు యాక్ట్ చేస్తూనే ఉండాలి. యాక్ట్ చేస్తూ చనిపోయినా కూడా అంతకంటే అదృష్టం అంటూ ఇంకేమీ ఉండదు ఆర్టిస్ట్కి. ఆ స్టేజ్ మీదో లేదా సెట్లోనో అలాగే కొలాప్స్ అయిపోయి చనిపోయాం అనుకోండి, అంతకన్నా గొప్ప పేరు వచ్చేదంటూ ఏముండదు. అంతకన్నా అదృష్టవంతులు కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీద కూడా వేస్తున్నారా, ఆపేసేసారా? లేదండి, వేయటం లేదు. వెయ్యాలని ఉన్నా కూడా అంత అంటే మాకు సరిపడా క్యారెక్టర్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఏముంది, బామ్మ స్టేజ్కి వచ్చేసాను, బామ్మ క్యారెక్టర్స్ ఉండాలి. అంత కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. ఇప్పుడు ప్రాంప్టింగ్ కూడా అలవాటు పడిపోయాం కదా, బట్టి చెయ్యాలని. కానీ ఉంది ఇంట్రెస్ట్ అయితే, ఎక్కడ డ్రామా అయినా వెళ్ళి చూడాలనే ఒక కుతూహలం అయితే ఉంది. వెళ్ళి వీలున్నంత వరకు వెళ్ళి చూస్తాను. నేను వెళ్ళి యాక్ట్ చేయాలని ఉంది లోపల. ఎక్కడైనా సరే ఒక మంచి క్యారెక్టర్ వెయ్యాలి, తప్పకుండా యాక్ట్ చేయాలి అనేది మాత్రం నా మనసులో ఉంది. ఎవరైనా నాకు సరిపడా క్యారెక్టర్ ఇస్తే డెఫినెట్గా నేను స్టేజ్ మీద యాక్ట్ చేస్తాను. అది ఎంత కష్టమైనా నష్టమైనా నేను చేస్తాను. మీరు 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా సినిమా రంగంలో ఉన్నారా? లేదండి, వాళ్ళెవరూ సినిమా రంగంలో లేరు. ఒక అబ్బాయి మ్యూజిక్ చేస్తాడు, కానీ అంతగా ఇంకా గుర్తింపు రాలేదు. ఇంకొక అబ్బాయి హార్డ్వేర్ ఇంజనీరు. మధ్యలో ఒక మా పెంపుడు కూతురు ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి డబ్బింగ్ ఆర్టిస్ట్ లక్ష్మి అని చాలామందికి డబ్బింగ్లు చెప్పింది. పెద్ద ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అమ్మాయి. నీకేం చెప్పాను? ఇంట్లో అర్జెంట్ పనులు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళి కునుకుపాట్లు పడద్దన్నానా? కునుకుపాట్ల నేను? అవును. అయినా కోర్టుకు వెళ్ళి మీరు సంపాదించేది ఏముంది? ఈ కోర్టు కాస్త చిరుగుపోవడం తప్ప. సరే కనకేశ్వరి, ఇప్పుడు ఇంట్లో అర్జెంట్ పనే ఉంది. అర్జెంటా? ఉంది 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 ఉంది. ముందు మీరు ఈ కుట్టిని తీసుకోండి. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఉంది. ప్రాచీన భారత మహిళ అనే విషయం మీద నేను లెక్చర్ ఇవ్వాలి. మీకు తెలియదు కానీ చాలా మంది స్త్రీలు సీత, సావిత్రి, అనసూయ అంటే ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి పతిభక్తి అనే మాటకు అర్థం తెలియదంటే నమ్మండి. వాళ్ళకి సహజీవనాన్ని గురించి, పాతివృత్యాన్ని గురించి నేను లెక్చర్ ఇవ్వాలి, కలవిప్పు కలిగించాలి. నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకుని అన్ని సక్రమంగా చేయండి. నేను చాలా ప్రిపేర్ అయ్యానని వస్తాను.